హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఎన్ పో. ఈరోజు మనం సొన్న పంచాయతీ వెబ్సైట్ ద్వారా ఇంటి పన్నును అంటే హౌస్ ట్యాక్స్ను ఎలా చెల్లించాలి అనేది తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఎన్ పో ఛానల్. ఇది చాలా సింపుల్. మీరు మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఈ హౌస్ ట్యాక్స్ అనేది చెల్లించవచ్చు. ముందుగా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఏంటంటే https://swarnappanchayati.in/login/house-tax-payment. ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే అక్కడ హౌస్ ట్యాక్స్ చెల్లించడానికి ఆప్షన్లు కనిపిస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీ యొక్క హౌస్ ట్యాక్స్, ఓనర్ డీటెయిల్స్, హౌస్ నెంబర్స్, తదితర వివరాలన్నీ కూడా సదరు పంచాయతీ వారు నమోదు చేసి ఉన్నారు. కాబట్టి ఏ ఇయర్ అయితే పన్ను చెల్లించాలో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి 2025-26 సంవత్సరానికి మీరు పన్ను చెల్లించవలసి ఉంటే ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ జిల్లా, మండలము, పంచాయతీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు హౌస్ ట్యాక్స్ చెల్లించడానికి చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అవి ఏమిటంటే అసైన్మెంట్ నెంబర్తో మీరు సెర్చ్ చేసుకుని చెల్లించవచ్చు, లేదా డోర్ నెంబర్తో మీరు సెర్చ్ చేసి చెల్లించవచ్చు, లేదా ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి పేరుతో సెర్చ్ చేసి కూడా ఇంటి పన్ను అనేది చెల్లించవచ్చు. చాలామందికి అసైన్మెంట్ నెంబరు తెలియకపోవచ్చు. అలాంటి వారు డోర్ నెంబర్తో కానీ ఆ ఇంటి యొక్క హౌస్ ట్యాక్స్ ఎవరి పేరు మీద అవుతుందో వారి పేరుతో కానీ సెర్చ్ చేయడం ద్వారా చెల్లించవచ్చు. మీరు ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు కరెంట్ ఇయర్ సంబంధించిన చెల్లించవలసిన పన్ను, ఏరియర్స్, టోటల్ డ్యూ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీరు పేమెంట్ చెల్లించడానికి చాలా ఆప్షన్లు ఉంటాయి. యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, క్యూఆర్ కోడ్ మొదలైన ఆప్షన్లు ఇక్కడ ఉంటాయి. దీనిలో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు ఇంటి పన్నుని చెల్లించవచ్చును. చెల్లించిన తర్వాత మీకు రసీదు జనరేట్ అవుతుంది. ఆ రసీదును డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కావున ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా హౌస్ ట్యాక్స్ అనేది చాలా సింపుల్గా మీ ఇంటి వద్దనే ఉండి చెల్లించవచ్చు. ఇకపై పంచాయతీల చుట్టూ కానీ మరొక ఆఫీస్ చుట్టూ కానీ తిరగనవసరం లేదు. మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లోనే సులువుగా మీ ఇంటి వద్దనే ఉండి ఈ హౌస్ ట్యాక్స్ అనేది చెల్లించవచ్చు. దీని ద్వారా పారదర్శకత కూడా ఉంటుంది అని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.